52 మంది అమెరికన్స్‌ని 444 రోజులు హాస్టేజ్ కింద ఉంచుకున్నారు. వెల్కమ్ టు ద వరల్డ్ డీకోడెడ్. ఇక్కడ గ్లోబల్ పాలిటిక్స్ నేను మీకు సింప్లిఫై చేసి చెప్తా. నవంబర్ 4, 1979 కొన్ని వేల మంది ఇరానియన్ స్టూడెంట్స్ టెహరాన్‌లో ఉన్న యూఎస్ ఎంబసీ వైపు కదిలారు. జస్ట్ కొన్ని నిమిషాల్లోనే గేట్లని బద్దలు కొట్టుకుని లోపలికెళ్ళిపోయారు. కొన్ని డజన్ల మంది అమెరికన్స్‌ని క్యాప్చర్ చేశారు. లాస్ట్‌కి 52 అమెరికన్స్ వర్ హెల్డ్ యాస్ హాస్టేజ్. ఇదంతా వాళ్ళెందుకు చేస్తున్నారని డౌట్ మీకు రావచ్చు. వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే ఇరాన్ వదిలి పారిపోయిన షాని మళ్ళీ తిరిగి దేశానికి రప్పించాలని. ఈ యొక్క క్రైసిస్ యునైటెడ్ స్టేట్స్‌లో చాలా పెద్ద హెడ్‌లైన్ కింద మారింది. అప్పటి ప్రెసిడెంట్ అయిన జిమ్మీ కార్టర్ ఆ 52 మందిని కాపాడడానికి ఒక సీక్రెట్ మిషన్ కూడా ప్లాన్ చేశారు. కానీ అది ఫెయిల్ అయింది. ఆ 52 మంది అక్కడే 444 రోజులు ప్రిజనర్స్ కింద గడిపారు. ఫైనల్లీ 1981లో వాళ్ళందరినీ రిలీజ్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఇరాన్ ఇంకా యూఎస్ఏ మధ్య ట్రస్ట్ అన్నది పూర్తిగా తెగిపోయింది. ఇక్కడితో ఇరాన్‌కి ప్రాబ్లమ్స్ అన్నవి ఆగిపోలేదు. ఇన్‌ఫాక్ట్ అసలైన ప్రాబ్లమ్స్ ఇప్పుడే మొదలయ్యాయి. ఇరాన్ వీక్‌నెస్ తెలుసుకున్న ఒక లీడర్ 8 ఏళ్ల వరకు జరిగే ఒక యుద్ధాన్ని ప్రకటించాడు. అదేంటో మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.